హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. నాకు కొంచెం హెల్త్ డిస్టర్బెన్స్ వల్ల కొంచెం ఎక్కువ వీడియోస్ కంటిన్యూగా పోస్ట్ చేయలేకపోతున్నా. దయచేసి మీరు అవి గమనించి కొంచెం అర్థం చేసుకుంటాను అనుకుంటున్నా. అలాగే నన్ను నా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. వీలైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్. అండ్ ఇప్పటివరకు నా వీడియోస్ నేను పోస్ట్ చేస్తూనే ఉన్నా, కంటిన్యూగా చేసిన ప్రతిసారి మీరు నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నారు. ఫస్ట్ నుంచి నేను యాక్చువల్గా స్టార్ట్ చేసిందే రీసెంట్గా అయినా కూడా నాకు ఇంతవరకు వచ్చిన ఎంకరేజ్మెంట్ కానీ, వీడియోస్ వచ్చిన వ్యూస్ కానీ చాలా బాగా అనిపించింది. చాలా సపోర్టివ్గా, ఎంకరేజింగ్గా అనిపించింది అనమాట. అందరికీ నా ఛానల్ చూసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే బిగ్ బాస్ ఎపిసోడ్ అనమాట. బిగ్ బాస్ ఎపిసోడ్లో మొన్నటి వరకు ఏం జరిగింది, మనకు క్లాన్కి చీఫ్ కావాలి కాబట్టి ఆ క్లాన్ చీఫ్కి సంబంధించిన టాస్క్లు జరిగినాయి, అయిపోయింది. అండ్ లాస్ట్కి సీత అయితే చీఫ్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. ఇంకా బిగ్ బాస్ అది అఫిషియల్గా అనౌన్స్ చేయడం అనేది ఒకటి పెండింగ్ ఉంది. సో ఇప్పుడు అక్కడికి ఎండ్ అయింది కదా. ఇప్పుడు ఈ ఎపిసోడ్ చూసుకుంటే ఏంటంటే, మన సీతకి అనౌన్స్ చేసే ముందు అనమాట వీళ్ళందరూ ఏదో డిస్కషన్స్ పెట్టుకుంటున్నారు. మన మణికంఠతో ఏదో కొంచెం యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చేయించారనమాట. మన సోనియా అండ్ నిఖిల్, పృథ్వీ అందరు కూర్చొని వాళ్ళ ఆధ్వర్యంలో సోనియా ఒక టాస్క్ ఇస్తే, ఆ టాస్క్ మీన్స్ అదే టాస్క్ కాదు, ఒక చిన్న కాన్సెప్ట్ లాగా, స్టోరీ లాగా చెప్పి ఫాదర్ అండ్ డాడీ మధ్య ఒక బాండింగ్ గురించి చేయమని చెప్తే చేశాను. తను మన మణికంఠ ఎమోషనల్ సీన్ చేశాడు అనమాట. అంద మాదిరి ఎవరు ఎమోషనల్ సీన్ అంటారు కదా, అది చేశాడు అనమాట. ఓకే, అది పక్కన పెడితే నెక్స్ట్ అందరినీ బిగ్ బాస్ మన యాక్షన్ రూమ్కి పిలిచాడు. యాక్షన్ రూమ్కి పిలిచేసి సీతన్ అఫిషియల్గా చీఫ్ అయినందుకు కంగ్రాచులేట్స్ చెప్పి అనౌన్స్ చేసేసి అక్కడ ఉన్న ఒక నెక్లెస్ తీసుకుని ఆ నెక్లెస్ మెల్ల వేసుకుని నీ గద్దె మీద వెళ్ళి కూర్చోమ్మా అని చెప్పాడు అనమాట. సీత తీసుకుంది, గద్దె మీద కూర్చుంది, కొంత అయిపోయింది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ క్లాన్స్లో ఉన్న మెంబర్స్ ఉన్నారు కదా, రెండు క్లాన్స్లో, వీళ్ళను వాళ్ళ వాళ్ళు ఏ క్లాన్కి వెళ్దాం అనుకుంటున్నారు, ఎవరు వాళ్ళకు చీఫ్గా కావాలనుకుంటున్నారో చూస్ చేసుకోవచ్చు అని బిగ్ బాస్ ఒక అవకాశం ఇచ్చాడు వాళ్ళందరికీ. ఏంటంటే మ్యాటర్, అక్కడ నిఖిల్ ఒక గద్దె మీద కూర్చున్నాడు, ఇంకో గద్దె మీద మన సీత కూర్చోనుంది, వాళ్ళ పక్కన టేబుల్స్ ఉన్నాయన్నమాట. వీళ్ళకి ఎవరు కావాలంటే వాళ్ళ క్లాన్లోకి చూస్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. అది మ్యాటర్. ఏం లేదు, ఫస్ట్ శక్తి క్లాన్ వాళ్ళకి ఇచ్చాడనమాట. ఫస్ట్ అయితే మన విష్ణుప్రియని అడిగితే బిగ్ బాస్ విష్ణుప్రియ సీతను చూస్ చేసుకుంది. ఆబ్వియస్లీ వాళ్ళిద్దరి మధ్య ఒక బాండింగ్ ఉంది. అలాగే నిఖిల్ క్లాన్లో ఉన్నప్పుడు తనకు రావాల్సిన రికగ్నేషన్ అండ్ ప్రిఫరెన్స్ అనేది అంతగా రాలేదనిపించింది. అందుకు తను సీతను చూస్ చేసుకుంది. అదే రీజన్ చెప్పింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నైనిక అడిగితే నైనికాకి తనకి సీతకి ఉన్న బాండింగ్ చాలా ముందు నుంచి కంటిన్యూ అవుతా ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే సీత, నైనిక అండ్ మన విష్ణుప్రియ ముగ్గురు ఫస్ట్ నుంచి కూడా కొంచెం క్లోజ్గా ఉంటున్నారు. వాళ్ళకు అండర్స్టాండింగ్ బాగుంది. ముగ్గురు మధ్య బాండింగ్ ఏర్పడింది బాగా, కాబట్టి వాళ్ళ ముగ్గురు ఒకచోట ఉండాలని కోరుకుంటారు. ఆబ్వియస్లీ సీత అయింది కాబట్టి సీత దగ్గరికి వెళ్ళాలని కోరుకున్నారు, అది తప్పులేదు, నిజమే. అండ్ సీత కొత్త చీఫ్ కాబట్టి నైనిక అది కూడా కొంచెం తెలుసుకోవాలి, తన క్లాన్ చీఫ్గా ఏం చేస్తుంది తెలుసుకోవాలనుకుంటున్నా అని చెప్పి కూడా అదొక రీజన్ చెప్పేసి తన క్లాన్లోకి వెళ్ళడం జరిగిందనమాట. అది మ్యాటర్. నెక్స్ట్ వచ్చేసి సోనియా అడిగితే సోనియా ఆబ్వియస్లీ నిఖిల్ క్లాన్లోకి వెళ్ళింది. అది దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు, నాకు తెలుసు. అండ్ నెక్స్ట్ పృథ్వీ వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ నిఖిల్ క్లాన్లోకి వెళ్ళిపోయాడు. వాళ్ళ ముగ్గురి బాండింగ్ అది తెలిసిన విషయమే. మనం దాని గురించి పెద్దగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళ ముగ్గురు ఒక చోట ఉంటారు. వాళ్ళు మ్యాక్సిమం అవకాశం ఉన్న ప్రతిసారి వాళ్ళ ముగ్గురు కలిసే ఉండాలని కోరుకుంటున్నారు, అలాగే ఉండి చేస్తున్నారు కూడా. కాబట్టి వాళ్ళ ముగ్గురు విడిపోయే ఛాన్స్ లేదు. ఇక్కడైతే వాళ్ళకి ఆప్షన్ వచ్చింది కాబట్టి ఆ క్లాన్లోకి వెళ్ళిపోయారు, ఇంకా అంతే. నెక్స్ట్ మిగిలింది కాంతారా క్లాన్ వాళ్ళని ఒక్కొక్కరు పేరు పిలిచాడు బిగ్ బాస్. పాపం యాక్చువల్గా ఏంటంటే ప్రేరణకు కూడా మన సీత క్లాన్లోకి వెళ్ళాలని, బట్ అది లాస్ట్ వరకు కాబట్టి లాస్ట్కి వచ్చేసరికి అందరూ సీతనే చూస్ చేసుకోవడం వల్ల వీళ్ళకి ఆప్షన్ లేక నిఖిల్ క్లాన్లోకి వెళ్ళాలి అని కంప్లీట్గా వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు, ఖచ్చితంగా అందులోకి వెళ్ళాలి అన్నట్టు వచ్చిందనమాట. ఇప్పుడు ఏంది, నబీల్ని అడిగితే నబీలు సీతా క్లాన్లోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇతను సోనియా ఉంది, మనోడికి పడదు. అండ్ నిఖిల్ అంటే కూడా కొంచెం పడదు. వీళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, వీళ్ళు ముగ్గురు సపోర్ట్ చేసుకుంటారు అన్నట్టు ఉంది. కాబట్టి ఆబ్వియస్లీ నబీల్ కూడా సీతను చూస్ చేసుకోవడం జరిగింది అనమాట. ఓమన్ వచ్చేసి ఏంది, ఆల్రెడీ ఇక్కడ స్ట్రెంత్ ఉంది. సోనియా, నిఖిల్, మన పృథ్వీ అందరూ బాగా గేమ్ ఆడతారు కాబట్టి నేను వాళ్ళకి ఆపోజిట్ ఉండి ఫైట్ చేయడం నాకు చాలా కిక్ ఇస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది అని చెప్పేసి మన ఓమన్ ఒక రీజన్ చెప్పేసి సీత దగ్గరికి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ మళ్ళీ యశ్మిన్ అడిగారు. యశ్మిన్ అడిగితే ఏంటంటే సోనియా ఉంది ఇటు సైడ్, ఆబ్వియస్లీ ఖచ్చితంగా సోనియా సైడ్
యష్మి ఉండదు కాబట్టి ఆబ్వియస్లీ సీతని చూస్ చేసుకుంది, అందులోకి వెళ్ళిపోయింది. ఇక్కడ ప్రేరణకి బాధ వేసింది, కొంచెం ఆల్మోస్ట్ ఏడ్ చేసింది అనమాట. నాకు నన్ను పిలవలేదు లాస్ట్ వరకు, నన్ను లాస్ట్ వరకు ఉంచారు, నాకు ఆప్షన్ లేదు ఇంకా వెళ్ళడానికి, నేను ఖచ్చితంగా నిఖిల్ క్లాన్కి వెళ్ళిపోవాలి, ఆప్షన్ లేకుండా వేసారు బిగ్ బాస్ అని చెప్పి తను అడుగుతుంది అనమాట. అప్పటికే తన బాధ అర్థం అయిపోయింది అందరికి, ఇంకా తను దీంతోకి వెళ్ళాలి అని. ఈవెన్ మణికంఠ కూడా సీత దానిలోకి వెళ్ళాలనుకుంటున్నాడు. అంటే ఏంటంటే ఇక్కడ వార్ వన్ సైడ్ అయిపోయింది, వీళ్ళు ముగ్గురు ఒక సైడ్, ఇంకా మిగిలిన హౌస్ మేట్స్ హౌస్ అంతా ఒక సైడ్ అనమాట. అంటే 3 vs 7 మెంబర్స్ అనమాట. ఇంకా మొత్తం అందరు కలిసి వీళ్ళ మీద పడాలి అన్నట్టు. అంటే అంత స్ట్రెంత్ వీళ్ళ దగ్గర ఉంది. వీళ్ళు చూడు హౌస్ అంతా, వీళ్ళు ముగ్గురే కలిసి హౌస్ అంతా భయపడుతున్నారంటే వీళ్ళది ఎంత స్ట్రెంత్ ఉంటుంది, ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు వీళ్ళు ముగ్గురు కలిసి. ఎస్పెషల్లీ సోనియా ఫస్ట్ నుంచి ఎవరికి నచ్చట్లే. అలా నచ్చని సోనియాకి మన పృథ్వీ కానీ నిఖిల్ కానీ సపోర్టివ్గా ఉండడము, తనని కడల్ చేయడము, ఎమోషనల్గా ఉన్నప్పుడు కొంచెం సర్ది చెప్పడము, గొడవలు వచ్చినా అని వాళ్ళకి సపోర్ట్ చేసుకొని అది కాదు ఇది కాదని చెప్పి చెప్పుకొని కలిసిపోవడము. మిగతా వాళ్ళు ఎవరికి అంత లీనియన్స్ ఇవ్వరు. వాళ్ళ ముగ్గురు మధ్యలో వాళ్ళు ముగ్గురే కలిసి ఉంటున్నారు, వాళ్ళ ముగ్గురే తిరుగుతున్నారు, వాళ్ళ ముగ్గురే మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ సీక్రెట్స్ ఏంటి ఎవరికి వీళ్ళకి తెలియవు, వాళ్ళ ముగ్గురే పర్సనల్గా ఉంటున్నారు. కాబట్టి వీళ్ళందరూ ఇష్టపడలేదు వాళ్ళ ముగ్గురు ఉండే చోటుకి వెళ్ళడానికి. అది మెయిన్ రీజన్. దట్ టు సోనియా వీళ్ళిద్దరిని ఇంపాక్ట్ అయింది. సోనియా వల్ల వీళ్ళిద్దరు చెడిపోతున్నారు మీన్స్, వీళ్ళు సోనియా వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, వీళ్ళ గేమ్ని, వీళ్ళను ఇట్లా మూవ్ అవ్వాలి అని చెప్పేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ చేత ఆడిస్తుంది. తన వల్లనే వాళ్ళు ఇట్లా తయారైపోయారు అని చెప్పి సోనియా మీద పడింది అనమాట వీళ్ళందరికీ ఒక్కను. దట్స్ వై వాళ్ళందరికీ సోనియా నచ్చట్లేదు, అందుకే పక్క క్లాన్కి వెళ్ళాలని చెప్పేసి అనుకున్నారు. అది జరిగేది మ్యాటర్. ఆ మ్యాటర్ అదే. ఓకే, అందరూ షిఫ్ట్ అయిపోయారు, క్లాన్స్ డివైడ్ అయిపోయినాయి మొత్తం వాడికి. అక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రేరణ మిగిలింది, మణికంఠ మిగిలినాడు. మన సీతకి ఆప్షన్ ఇచ్చాడు బిగ్ బాస్, స్వాప్ చేసుకోవచ్చు, నీ క్లాన్లోకి వీళ్ళిద్దరిలో ఎవరైనా కావాలనుకుంటే నీ క్లాన్లో ఉన్న మెంబర్స్ని ఇప్పుడు స్వాప్ చేయాలి పక్క క్లాన్కి పోవడానికి అని చెప్పి అడుగుతారు అన్నమాట. మన సీత అయితే రెడీగా లేదు స్వాప్ చేసుకోవడానికి, ఎందుకంటే వీళ్ళందరూ నన్ను ఇష్టపడి వచ్చారు, సో నేను వాళ్ళని ఎవరిని హర్ట్ చేయాలనుకోవట్లేదు స్వాప్ చేసి అని చెప్పి బిగ్ బాస్కి చెప్తుంది. మణికంఠ కూడా అడుగుతాడు తన రీజన్, నేను కొత్త క్లాన్ చీఫ్ కదా, సో నేను నీ క్లాన్ నుంచి ఏమైనా నేర్చుకోవాలనుకుంటున్నా, నీ అండర్లో నీ నుంచి ఏమైనా క్వాలిటీస్ తీసుకోగలనేమో, నాకు కొత్త క్లాన్ కాబట్టి అని నేను దాంట్లోకి రావాలనుకుంటున్నా అని చెప్తాడనమాట. బిఫోర్ దట్ నేను యాక్చువల్గా నిఖిల్ క్లాన్లో ఉన్నా, ముందు వేరే క్లాన్ అభయ్ క్లాన్లో ఉన్నా, కాబట్టి నాకు కొత్తగా మీ దాంట్లోకి వస్తే బాగుంటుంది అన్నట్టు అనుకుంటున్నా అని చెప్పి అన్నాడు. బట్ మన సీట్ అయితే యాక్సెప్ట్ చేయలేదు. సో ఆప్షన్ లేక మళ్ళీ నిఖిల్ క్లాన్లోకి వెళ్ళిపోయాడు మనకంట. నెక్స్ట్ వచ్చేసి మన ప్రేరణ ఇంకా ఏడ్ చేసింది కాబట్టి యష్మి ఇంకా ప్రేరణ ఏడుపు చూడలేక నేను వెళ్తాను నన్ను స్వాప్ చేసేయని చెప్పి యష్మి వెళ్ళడానికి రెడీ అయిపోతుంది అనమాట. సో సీత ఇంకా సర్లే అని చెప్పేసి ప్రేరణని స్వాప్ చేసేసుకుని తన దాంట్లోకి తీసుకుని యష్మిని అటు పంపిస్తుంది. యష్మి ఏం చెప్తుందంటే నేను ఇక్కడ ఆడేది గేమే, అక్కడ ఆడేది గేమే, కాబట్టి నాకు ఎక్కడైనా ప్రాబ్లం లేదు, నాకు ఎవరితో ప్రాబ్లం లేదు, నాకు వాళ్ళని ఇళ్ళని ఏం లేదు కాబట్టి ఆడేస్తాను, సో తనని తీసుకోని చెప్పి చెప్తుంది అనమాట. సో అటు వెళ్ళిపోయింది. క్లాన్స్ అయితే డివైడ్ అయిపోయినాయి, ఫిక్స్ అయిపోయినాయి అనమాట మెంబర్స్ అండ్ క్లాన్స్. సో మ్యాటర్లోకి వస్తే ఇది అయిపోయిన తర్వాత డిస్కషన్ జరుగుతున్నాయి. ఇప్పుడు నిఖిల్, పృథ్వీ అండ్ సోనియా ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. యష్మి ఇటు సైడ్ ఎందుకు వచ్చింది మన దగ్గరికి, మీన్స్ ఎందుకంటే మన ముగ్గురు మధ్య జరిగేవి తెలుసుకోవాలి, మన ముగ్గురు బాండింగ్ మధ్య ఏమేమి ఉన్నాయో తెలుసుకొని మనల్ని కొంచెం వేరు చేయాలి, విడగొట్టాలి అనుకుంటుందేమో, మన దగ్గర నుంచి తెలుసుకొని వాళ్ళకి తెలియజేస్తుందేమో. సో తన ఆ ప్లాన్తో వచ్చినట్టుంది, అందుకే తను స్వాప్ అయింది. మధ్యలో ముందు అయితే ఫస్ట్లోనే రాలే కదా ఇష్టపడి మన క్లాన్లోకి, ఆప్షన్ లేక ఇంకా ప్రేరణ కోసం అనేది తను స్వాప్ అయింది మన దానిలోకి. సో ఖచ్చితంగా తను మనల్ని టార్గెట్ చేసే వచ్చింది మన క్లాన్లోకి అన్నట్టు నిఖిల్ కూడా మాట్లాడడం జరిగింది అనమాట. అక్కడ వాళ్ళ డిస్కషన్ ఏంటంటే ఇప్పుడు యష్మి సోనియా దగ్గర వాళ్ళ నిఖిల్ వాళ్ళ క్లాన్లోకి వెళ్ళిపోయింది, సోనియా అక్కడే ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ బాగా కుదురుతుంది కదా, మంచిగా సెట్ అయిపోతుంది. ఇప్పుడు సోనియా అండ్ యష్మి కూడా బాగా వాళ్ళిద్దరు సెట్ అవుతా అంటే నేను క్లాన్లో చీఫ్గా ఉన్నప్పుడు, అఖండ క్లాన్లో ఉన్నప్పుడే సోనియా నాతో మింగిల్ అవ్వలేదు, మా ఇద్దరికి సెట్ అవ్వలేదు, ఇప్పుడేం సెట్ అవుతుంది, అది ఇంత లేదు, నేను ఆడతా, నాకేం ఆడడానికి పోతున్నా అని అంటారు అనమాట. సో నబీల్ వీళ్ళందరూ కూడా డిస్కషన్ అదే పెట్టుకుంటారు. సో వాళ్ళ ముగ్గురు గేమ్ ఆడుతున్నారు కదా, వాళ్ళ ముగ్గురు సీక్రెట్స్ తెలుసుకో, వాళ్ళ ముగ్గురు ఏం ఆడుతున్నారు, ఎట్లా తీసుకెళ్తున్నారు అనేది నువ్వు మాకు దాన్ని తీసుకుంటుంది, తను తెలియజేయగలుగుతుంది మాకు అన్నట్టు వాళ్ళు ఆలోచిస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుంది, తన క్లాన్లోకి వెళ్ళడం జరిగింది కాబట్టి నెక్స్ట్ ఏం జరుగుతుంది ఫ్యూచర్లో జరిగేటి. క్లాన్లో గొడవలు అవుతాయా, యష్మికి సోనియాకి మధ్య వార్లు అవుతాయా, లేకపోతే కలిసిపోతారా, మింగిల్ అయిపోతారా, లేకపోతే డివైడ్ అయిపోయి సోనియా నిఖిల్, పృథ్వీ, యష్మి అని చెప్పేసి ఇద్దరు ఒకరినొకరు ఓదార్చుకుంటూ కూర్చుంటారా, వాళ్ళే డివైడ్ అయిపోయి టీములు తయారైపోతాయా, మళ్ళీ వేరే వేరే గ్రూపులు తయారైపోతాయా, ఇవన్నీ ఇంకా
రాబోయే రోజులు తెలుస్తాయన్నమాట. అంగ అది పక్కన పెడితే బిగ్ బాస్ మళ్ళీ ఇంకా వీళ్ళందరినీ పిలిచాడనమాట. అందరినీ పిలిచేసి అంత మాదిరి ఒక ట్విస్ట్ అనమాట. బిగ్ బాస్ చెప్పాడు కదా అన్లిమిటెడ్ ట్విస్టులు ఉంటాయని చెప్పి ఆ ట్విస్ట్ చెప్పాడు. ఏంటంటే 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి బిగ్ బాస్ హౌస్లోకి అని చెప్పాడు. ఆ 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ బిగ్ బాస్ హౌస్లోకి వస్తే వీళ్ళందరూ బయటికి వెళ్ళాలి. అది మ్యాటర్ అక్కడ. బిగ్ బాస్ చెప్పింది అదే. అదే లింక్ అక్కడ మ్యాటర్. ఇప్పుడు ఆ 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లోపలికి రాకుండా ఉండాలంటే వీళ్ళు బిగ్ బాస్ టాస్క్లు పెడతారు. ఆ టాస్క్లలో వీళ్ళు గెలవాలి. గెలిస్తే ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీకి లోపల రావడానికి అవకాశం ఉండదు. ఒకవేళ వాళ్ళు వచ్చిందంటే మాత్రం వీళ్ళలో ఒకరు అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. ఎవరు వస్తే ఆ ప్లేస్ని రీప్లేస్ చేయడానికి ఒకరు వస్తారు, ఇంకొకరు బయటికి వెళ్ళాలి. స్వాప్ అవుతుంది అనమాట. అది వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిందంటే స్వాప్ అవ్వాల్సిందే, ఒకరు బయటికి వెళ్ళిపోవాలి. అది మ్యాటర్. దానికి సంబంధించిన టాస్క్ అయితే బిగ్ బాస్ చెప్పడం జరిగింది అనమాట. ఫస్ట్ టాస్క్ ఏంటంటే అక్కడ ఒక టవర్ పెట్టారు. ఆ టవర్లో వచ్చేసి బాల్స్ ఉంటాయి, పెద్ద బాల్స్ ఎంత ఉన్నాయి అనమాట. టవర్కి హోల్స్ ఉన్నాయి పైన. ఆ టవర్లో తీసుకెళ్ళి వేయాలన్నమాట. ఏంటంటే ఒక స్టిక్ మాదిరి జాయింట్ చేసుకుంటూ వెళ్ళాలి అన్ని 1 by 1. పైన ఇక్కడ బాల్ని పట్టుకొని ఉండడానికి ఒక క్యాప్ లాగా ఒకటి అనమాట. ఆ క్యాప్ మీద బాల్ పెట్టేసి కింద మిగతావన్నీ పేర్చుకుంటూ వెళ్ళాలి లైన్గా. 5 స్టిక్స్ ఉంటాయి అట్లా. 5 స్టిక్స్ జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోయి అని అట్లే పట్టుకొని ముందుకు వెళ్ళిపోతే అక్కడ ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ వరకు వెళ్ళి అక్కడ నుంచి ఆ టవర్లోకి ఆ బాల్ని వేయాలన్నమాట. సో అది మ్యాటరు. రెండు క్లాన్ల నుంచి అందరు ఆడతారు. ఆడగానే ఎవరు గెలిస్తే వాళ్ళకు అంటే వాళ్ళ త్రూ వాళ్ళ ప్రైజ్ మనీకి 1 lakh అమౌంట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు దీనికి సంచాలకుగా వచ్చేసి సీత ఉందన్నమాట. అటు 5 మెంబర్స్ ఇటు 5 మెంబర్స్ ఆడతారు ఇప్పుడు గేమ్. సీత ఒక్కటి సంచాలకుగా ఉంటుంది. సో మ్యాటర్ అది కాబట్టి ఇప్పుడు ఈ గేమ్ ఆడిన స్టార్ట్ చేసేటప్పుడే కొంచెం తడబడినాడు నిఖిల్. మన నబీల్ వచ్చేసి నీట్గా చాలా కామ్గా కూల్గా తీసుకెళ్ళాడు కాబట్టి సో వాళ్ళ నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కూడా టెన్షన్ లేకుండా నిమ్మలంగా నిదానంగా నీట్గా కంప్లీట్ చేయగలిగారు గేమ్ అనమాట. వీళ్ళకి ఫస్ట్ రౌండ్ తడబాటు అయిపోవడం వల్ల 2-3 సార్లు కింద వేసి పెట్టుకోవడం అది జరిగిందనమాట. దానివల్ల సో లేట్ అయిపోయింది. ఇంకా వాళ్ళు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి టెన్షన్ అయిపోయింది. వేయాలని టెన్షన్లోనే 2-3 సార్లు కింద పడడం జరిగిందనమాట. కాబట్టి ఇక్కడ స్టార్ట్అప్ బాగాలేదు స్టార్టింగ్లోనే. ఇది స్టార్టింగ్ కొంచెం బాగుంది కాబట్టి సో మన సీత క్లాన్ గెలిచింది, నిఖిల్ క్లాన్ ఓడిపోయింది అనమాట. బాగా అయితే గేమ్ అయితే బాగుంది అనమాట. ఇక్కడ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది ఇప్పటి నుంచి. ఎందుకంటే వీళ్ళ ప్లేస్లో ఇంకొకరిని రాకుండా చూసుకోవాలి కాబట్టి వీళ్ళు గేమ్స్ ఖచ్చితంగా ఆడతారు, ఆడాలి, గెలవాలి. ఆప్షన్ లేదు. అలా ఉంటేనే వాళ్ళకి హౌస్లో ఉండడానికి అర్హత ఉంటుంది. అండ్ ఇంకోటి వీళ్ళు గెలిచారు అయిపోయింది. ఏంటంటే అక్కడ 12 బోర్డు పెట్టి బోర్డులో 12 పెట్టారనమాట. 12 వైట్ కార్డ్ ఎంట్రీస్ అని చెప్పేసి పెట్టారనమాట. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అని ఇట్లా వరుసగా పెట్టాడు అనమాట. ఆ 12th వైల్డ్ కార్డ్ ఎంట్రీ పేపర్ అదే ఆ కార్డ్ బోర్డ్ని తీసేసి వీళ్ళ కాంతారా క్లాన్ ది పెట్టుకున్నారు అనమాట. సో బిగ్ బాస్ చెప్పినట్టు అదనమాట. ఇప్పుడు పెట్టిన ప్రతి టాస్క్ లో గెలిచిన ప్రతిసారి అక్కడ ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ పక్కకి వెళ్తుంది. మళ్ళీ వీళ్ళదే అక్కడే ఉండిపోయేటట్టుగా వాళ్ళ కార్డు పెట్టుకుంటారు. అది మ్యాటర్ అనమాట. ఇక్కడ కాంతారా గెలిచినందుకు 1 lakh అయితే ప్రైజ్ మనీకి యాడ్ అవ్వడం జరిగింది. అలాగే మన శక్తి క్లాన్ లో నిఖిల్ క్లాన్ లో నుంచి ఒక మెంబర్ని తీసేయాలి అని చెప్పి బిగ్ బాస్ చెప్పాడు అనమాట. ఓడిపోయినందుకు మూల్యం, వీళ్ళ టీం ఓడిపోయింది కాబట్టి మూల్యం, అందులో నుంచి ఒక మెంబర్ని తీసేయాలి. నెక్స్ట్ టాస్క్ లో వాళ్ళు ఆడడానికి వీల్లేదు అనమాట. సో వాళ్ళని తీసి పక్కన కూర్చోబెట్టాలి. దానికి అనుగుణంగా వాళ్ళు ఎవరిని అయితే తీసేద్దాం అనుకుంటారో అది డిసైడ్ చేసుకొని బిగ్ బాస్ చెప్పమని చెప్పి బిగ్ బాస్ చెప్తాడు. సో వాళ్ళు ఆబ్వియస్లీ అందరు కలిసి మణికంఠనే సెలెక్ట్ చేస్తారు. యష్మి, సోనియా, నిఖిల్, పృథ్వీ వీళ్ళందరూ స్ట్రాంగ్ గానే ఉన్నారు. కొంచెం వీక్ ఉండేది మన మణికంఠనే అనమాట. కాబట్టి మణికంఠను ఆబ్వియస్లీ తీసేయాలని వీళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారు. ఇంకా నాకు తెలిసి మణికంఠను తీయడమే బెటర్ ఏమో అనిపించింది. బట్ మీరేమనుకుంటున్నారు? మీకేమైనా అనిపించిందా? అనిపిస్తే మాత్రం చెప్పండి. అది నాది తప్పు అనుకుంటాను, రైట్ అనుకుంటాను మణికంఠను తీసేయడం. మణికంఠ అంటున్నాడు సాక్రిఫైస్ చేస్తున్నా మీకోసం, ఖచ్చితంగా నెక్స్ట్ టాస్క్ మీరు విన్ అవ్వాలి, గెలవాలి, నేను ఇట్లా పక్కకు నా ప్లేస్ని సాక్రిఫైస్ చేసినందుకు సో గెలిస్తేనే నేను మిమ్మల్ని నామినేట్ చేయను, లేకపోతే ఇదే పాయింట్లు తీసుకొని నామినేట్ చేస్తా అని చెప్పి ముందే వార్నింగ్ టైప్ ఇస్తున్నాడు మనోడు అక్కడ. సో బిగ్ బాస్కి వెళ్ళి చెప్పారు మణికంఠ ఆడట్లేదని చెప్పేసి. అది అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకో టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఫుడ్ టాస్క్ అనమాట. తాలి, మహారాజా తాలి అంటే మొత్తం ఒక ఇంత ప్లేట్లు ఉన్నాయి. 2 ప్లేట్లు 2 టేబుల్ మీద పెట్టారు. అందరు మెంబర్స్ అందరు ఉన్నారు అక్కడ, హౌస్ మెంబర్స్. సో 2 క్లాన్ల నుంచి ఒక్కొక్కరు రావాలి. మన నిఖిల్ క్లాన్ నుంచి సోనియాని ఎంచుకున్నారు. సీత క్లాన్ నుంచి నబీల్ని పంపించారు అనమాట. సో వీళ్ళిద్దరికి స్టార్ట్ అవ్వగానే ఒక 40 minutes టైంలో ఆ తాళి మొత్తం కంప్లీట్ చేయాలి, తినేసేయాలన్నమాట. తింటున్నారు. మధ్య మధ్యలో ఫన్ చేశాడు బిగ్ బాస్ వాళ్ళిద్దరిని. ఇప్పుడు సోనియా 2 అక్కని చెప్పమన్నాడు, మన నబీల్ని 8 అక్కని చెప్పమన్నాడు. అలాగే మన వాళ్ళని ఇక్కడ విష్ణుప్రియని నీకు అది చూస్తే తినాలనిపిస్తుందని అడిగాడు.
అవును తినాలనిపిస్తుంది అనగానే సరే అది చూసి ఎంజాయ్ చేయని చెప్పి అంటాడు అనమాట. సో కొంచెం జోక్ ఫన్ వేలో వెళ్ళిపోయింది అనమాట. ఆ మూమెంట్ అంతా బాగా రన్ అయింది. వాళ్ళు తినలేకపోతున్నారు, వాళ్ళ వల్ల అవ్వట్లేదు. బిగ్ బాస్ అప్పుడే ఒక ఆప్షన్ ఇచ్చాడు, మీతో పాటు మీకు ఎవరి సహాయమైనా కావాలా, తినలేకపోతున్నారా అడిగితే అవునంటారు. సో వెంటనే ఇంకొకరిని జాయిన్ చేసుకొని తినండి అని చెప్పి వెంటనే అటు సైడ్ నుంచి యష్మి వచ్చింది, నిఖిల్ క్లాన్ నుంచి. మా సీత క్లాన్ నుంచి ఓమన్ వచ్చాడు. తినడానికి ట్రై చేస్తారు వీళ్ళు కూడా. 40 minutes టైం అయిపోయింది కానీ వీళ్ళైతే తినలేకపోయారు. గేమ్ అయితే ఇద్దరు ఓడిపోయారు. అది ఏం జరిగేది తెలియదు కానీ గేమ్ అయితే ఓడిపోవడం జరిగింది. బిగ్ బాస్ మీ ఇద్దరు ఓడిపోయారు అని చెప్పాడు. అలాగే మిగతా హౌస్ మేట్స్ ఆ ఫుడ్ని తినాలనుకుంటున్నారా అని చెప్పి అనగానే అందరు ఎగబడి బాబా ఉరుకు 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 గబ్బ గబ్బ గబ్బా దొరికినట్లు చికెన్ కదా ముందే కళ్ళ ముందర కనబడుతుంది. దొరికినట్టు దబా దబా తినేశారు అనమాట. సో దీని తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుస్తుంది. ఆ ఎపిసోడ్లో ఏం జరుగుతాయంటే నాకు తెలిసి ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ఒకరికి అవకాశం వచ్చినట్టే. ఎందుకంటే వీళ్ళు గేమ్ ఓడిపోయారు కాబట్టి వీళ్ళిద్దరి క్లాన్లు ఇప్పుడు క్లాన్లో నుంచి వీళ్ళిద్దరు క్లాన్లో నుంచి ఓడిపోయారు కాబట్టి ఒకరు ఖచ్చితంగా బయటకు వెళ్తారేమో అని నా ఒపీనియన్. ఎందుకంటే ఆడ బిగ్ బాస్ చెప్పింది 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ పెట్టాడు, 12 మెంబర్స్ లోపలికి వస్తారని చెప్పాడు. ప్రతి టాస్క్లో వీళ్ళు గెలిస్తేనే అమౌంట్ యాడ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ వాళ్ళ హౌస్లో ఉంటారు. ఓడిపోతే మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీ రావడానికి అవకాశం ఉంటుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ లోపలికి వచ్చిందంటే వీళ్ళలోంచి ఒకరు బయటికి వెళ్ళాలి, అది మ్యాటర్. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయని నాకు అనిపిస్తుంది. చూద్దాం మరి ఎంతవరకు ఇంట్రెస్టింగ్గా ఉంటుందో. ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తుందా, ఒకవేళ వస్తే ఎవరు, ఎలా రాబోతున్నారు, వీళ్ళలోంచి ఎవరు బయటికి వెళ్ళబోతున్నారు, ఒకవేళ వెళ్తారా లేదా, లేకపోతే ఇది కూడా ఏదైనా ట్విస్ట్లు ఉంటుందా ఇందులో కూడా అని చూడాల్సిందే. చూద్దాం. సో గైస్, మీరు నన్ను ఇద్దరు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే నన్ను నా వీడియోస్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను మీకు కంటెంట్ కొత్తది ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. స్టే ట్యూన్. బాయ్ బాయ్, లవ్ యూ.